మా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవడైతే ఉన్నాడో వాడికి వార్నర్ బ్రదర్స్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ని యాజ్ ఇట్ ఈస్గా నాకు ఫార్వర్డ్ చేశాడు. యాక్చువల్గా వార్నర్ బ్రదర్స్ వాడు మెయిల్ పంపించింది నా గురించే. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇండియాలో ఉన్నప్పుడు నేను ఏ ఇంగ్లీష్ మూవీ కానీ లేదంటే సిరీస్ కానీ రిలీజ్ అయిన వెంటనే అది చూసేయాలన్నమాట. సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టైంలో పెట్టుకొని చూసేవాడిని అనమాట. సో అదే అలవాటుతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, వచ్చిన కొత్తల్లో డ్యూన్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఏమైందంటే, సేమ్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా మనం చూడొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే డౌన్లోడ్ చేశాను మూవీ. చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, ఒక 10 days 15 daysకి నాకు మా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవడైతే ఉన్నాడో వాడికి వార్నర్ బ్రదర్స్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ని యాజ్ ఇట్ ఈస్గా నాకు ఫార్వర్డ్ చేశాడు. యాక్చువల్గా వార్నర్ బ్రదర్స్ వాడు మెయిల్ పంపించింది నా గురించే. సో ఏం జరిగిందంటే, ఆ మెయిల్లో ఏమని మెన్షన్ చేసిందంటే, పలానా IP అడ్రస్ నుంచి మా మూవీ, అంటే ప్రొడక్షన్ కంపెనీ వార్నర్ బ్రదర్స్ కదా, సో మా మూవీని డౌన్లోడ్ చేశారు ఇల్లీగల్గా అని చెప్పేసి వాడు మెయిల్ చేశాడు. ప్రాపర్ యాక్షన్ తీసుకోండి అని మెయిల్ చేశాడు. నేను అప్పుడే వచ్చాను, కెనడా కొత్తగా వచ్చాను. ఆ మెయిల్ చూసిన వెంటనే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే స్కామ్లు వీటి గురించి తెలుసు, కానీ అది మా సర్వీస్ ప్రొవైడర్ నాకు పంపించాడు కాబట్టి నాకు అర్థమైంది జెన్యూన్ అని. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. దీని అమ్మ జీవితం, ఇప్పుడు ఏంది నా పరిస్థితి, ఇప్పుడు ఇండియా వెళ్ళిపోవాలైంది. వెంటనే నన్ను బుక్ చేశారు. ఎన్ని లక్షలు ఫైన్ వేస్తారో తెలియదు, ఎందుకంటే ఇక్కడ లీగల్ ఫీజెస్ అవి దారుణంగా ఉంటాయి అనమాట. సో చాలా భయం వేసింది నాకు. తర్వాత నేను కొన్ని రీసెర్చ్ చేశాను అనమాట. కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను. అంటే నాలాగా మెయిల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చదివితే చాలా మంది పెట్టారనమాట. అంత ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, కెనడాలో ఏదైనా సరే నువ్వు ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేస్తే అది లీగల్ అనమాట. ఏదైనా నువ్వు స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ వెబ్సైట్లు ఏదైనా సరే స్ట్రీమింగ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మూవీని కూడా నువ్వు ఇల్లీగల్ సైట్స్ నుంచి డౌన్లోడ్ మాత్రం చేయకూడదు. చేసిన వెంటనే ఆ IP అడ్రస్ నుంచి చేశారనేది, ఆ సర్వీస్ ప్రొవైడర్ దేని నుంచి చేశారనేది ఆ ప్రొడక్షన్ కంపెనీ వాడికి ఈజీగా అర్థమైపోతుంది. నాకు తెలిసి ఇండియాలో కూడా ఉంటుంది, కానీ పెద్దగా పట్టించుకోరు అనమాట. సో ఇక్కడ ఏదైనా సరే లీగల్గానే మీరు చెయ్యాలి. ఇల్లీగల్గా చేసే పని ఓన్లీ స్ట్రీమింగ్ మాత్రమే చేసుకోవచ్చు అనమాట. అది లీగల్ కిందే వస్తుంది అనమాట. సో యాక్చువల్గా మన వాళ్ళు ఏం చేశారంటే, అంటే తర్వాత అది జస్ట్ ఒక వార్నింగ్ మెయిల్ లాగా నాకు మా సర్వీస్ ప్రొవైడర్ పంపించారనమాట. ఇలా మీ IP అడ్రస్ నుంచి చేశారు ఎవరో, మీరు నెక్స్ట్ నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు. సో నాకు అర్థమైపోయింది. అక్కడితో ఇంకా కథం అనమాట. అసలు మనం ఇప్పటివరకు డౌన్లోడ్ అనేది చేయట్లేదు, ఎందుకంటే అసలు అవసరం ఉండదు కెనడాలో. ఎందుకంటే 5G నెట్వర్క్ ఎక్కడికి పోయినా చాలా స్పీడ్గా ఉంటుంది ఇంటర్నెట్. సో మనకి అసలు డౌన్లోడ్ చేయాల్సిన అవసరమే రాలేదన్నమాట. సో నెక్స్ట్ ఏమైందంటే, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని లూప్ హోల్గా పట్టుకున్నారు. మనకు అలవాటే కదా ఇలాంటివి తీసుకోవడం. సో మన వాళ్ళు ఏం చేశారంటే, IPTV అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. IPTV అంటే ఏంటంటే, ఇండియాలో వచ్చే టీవీ ఛానల్స్ మొత్తం, ఇంకా ఈ ఐబొమ్మలు, ఐరాదులు, ఇల్లీగల్ సైట్లు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఏదైనా సరే మొత్తం మనకి టీవీలో ప్లే అయిపోతాయి అనమాట. ఆన్లైన్ స్ట్రీమింగ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ మనకి ఇండియాలో టీవీ ఎలా అయితే ఉందో, ఇక్కడ సిటీ కేబుల్ అట్లా ఉంటాయి కదా, ఇక్కడ IPTV అనమాట. చాలా చీప్, $10. కొంతమంది అయితే $8కే ఇస్తారు, మంత్లీ $8. మీకు $8 ఎంత అవుతుంది? నాకు తెలిసి 500 ఎంత అవుతుంది అనమాట. ఇండియాలో కూడా నాకు తెలిసి అంత చీప్గా లేదు. దగ్గర 1000 ఛానల్స్ పైనే వస్తాయి. అన్ని లాంగ్వేజ్ ఛానల్స్ వస్తాయి. అన్ని మూవీస్, ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో పెట్టిన మూవీ అయినా సరే దీంట్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇల్లీగల్ కదా, వీడు దాన్ని లూప్ హోల్గా తీసుకుని మన వాళ్ళు IPTV అని స్టార్ట్ చేసి పెట్టారనమాట. ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, కెనడాలో నాకు తెలిసి ఇది చాలా మందికి తెలియదు. అంటే ఒకవేళ తెలిసినా కానీ వాళ్ళు వేరేగా అనుకుని ఉంటారు. కెనడాలో ఏ పెద్ద థియేటర్లో కూడా తెలుగు మూవీస్ని అసలు అయ్యరు. అండ్ సౌత్ మూవీస్ని, ఎస్పెషల్గా సౌత్ మూవీస్ అన్నిటినీ ఇక్కడ థియేటర్స్, కెనేడియన్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో, సినీప్లెక్స్ ఇలాంటి పెద్ద థియేటర్స్, వీళ్ళందరూ బ్యాన్ చేశారు సౌత్ మూవీస్ని. అందరూ ఏమనుకుంటున్నారు, బ్యాన్ చేయడానికి రీజన్ మన వాళ్ళు గొడవలు చేస్తారు, సీట్లు చించుతారు, అరుస్తారు. ఇవి కాదు యాక్చువల్గా మెయిన్ రీజన్ కెనడా వరకు మాత్రమే. ఇది కెనడాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వీటిని బ్యాన్ చేశారనమాట. ఓన్లీ సౌత్ మూవీస్ని. ఏం చేశారంటే, ఇక్కడ కొన్ని తమిళ్ వాళ్ళ థియేటర్స్ ఉన్నాయన్నమాట, శ్రీలంకన్ తమిళ్స్. నాకు తెలిసి వీళ్ళు మన వైపు వాళ్ళు కాదు, వీళ్ళ థియేటర్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓన్లీ ఆ థియేటర్స్లోనే సౌత్ మూవీస్ ఏవైనా సరే ప్లే అవుతాయి. కొన్ని నార్త్ కూడా ప్లే అవుతుంటాయి, బట్ మెజారిటీ ఆఫ్ సౌత్ మూవీస్ మొత్తం దాంట్లో ప్లే అవుతాయి. పెద్ద థియేటర్స్లో వీటిలో ప్లే కావు. ఒకవేళ వేరే పెద్ద థియేటర్ ఇంతకుముందు ఆల్రెడీ చేశారు, సినీప్లెక్స్ వీటిలో ఇంతకుముందు వేసేవాళ్ళనమాట. ఒక 6 to 7 years బ్యాక్ థియరీ మూవీ అప్పుడు స్టార్ట్ చేశారు. ఏం చేశారంటే, అంటే నేను పేరు చెప్పని ఎవరు చేశారనేది మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే. ఏం చేస్తారంటే, పెద్ద థియేటర్లో సౌత్ మూవీస్ని తీసుకొని వేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ థియేటర్లో ఎవరో ఒకళ్ళు వచ్చి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేయడం. థియరీ మూవీలో అయితే థియేటర్ మొత్తం ఒక దారుణమైన ఘాటుగా ఉండే ఒక గ్యాస్ని రిలీజ్ చేశారు థియేటర్లో. అందరూ కూర్చొని సినిమా చూడటం స్టార్ట్ చేసినప్పుడు. దాని తర్వాత వాళ్ళకి వార్నింగ్ మెయిల్స్ పంపించారు. ఏమనంటే, ఎప్పుడైనా సరే మీరు సౌత్ మూవీస్ని మీ థియేటర్స్లోకి తీసుకోకూడదు, తీసుకుంటే మాత్రం దీనికి డబల్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ మెయిల్ ఇచ్చి చాలా చేశారు. ఇంకా మన తెలుగు మూవీస్ కూడా చాలా జరిగినాయి. సైరా నరసింహారెడ్డికి జరిగింది, మళ్ళీ మహేష్ బాబు మూవీస్కి జరిగినాయి, చాలా మూవీస్కి జరిగినాయి అనమాట. ఇవన్నీ చూసి వాళ్ళు
కెనడా థియేటర్స్, పెద్ద థియేటర్స్ ఏవైతే ఉన్నాయో మల్టీప్లెక్స్లు, వీళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకున్నారు సౌత్ మూవీస్ని ప్లే చేయకూడదు అని. యాక్చువల్గా అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇదంతా చేసి పట్టుకోవచ్చు, కానీ అది జరిగే పని కాదనమాట. ఇట్లా తర్వాత కొన్నిసార్లు ప్లే చేయడానికి ట్రై చేసినా మళ్ళీ వీళ్ళు అదే చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు ఓన్లీ ఆ థియేటర్స్లోనే ప్లే చేస్తారు, అది మెయిన్ రీజను. సో ఎవరైనా సరే ఇన్ కేస్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీకు ఏమైనా విషయం తెలియకపోతే ఎప్పుడైనా సరే పొరపాటును కూడా మూవీ డౌన్లోడ్ చేయొద్దు, సిరీస్ కానీ మూవీ కానీ ఇల్లీగల్ సైట్స్ నుంచి అసలు డౌన్లోడ్ చేయొద్దు. ఇన్ కేస్ చేసినా కూడా మీరు ఇన్ కేస్ ఒకసారి చేస్తే ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు, అది మీరు ఫస్ట్ వార్నింగ్గా తీసుకొని అక్కడితో వదిలేయండి. సో అది నాకు తెలిసి ఈ 3 టాపిక్స్ మంచిగానే కవర్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాగా చలిపడుతుంది. బాయ్.